ఒరే నాయనలారా, మీకో నమస్కారం. ఇదేనా మన పరిపాలన? ఇదేనా మన దేశం పరిస్థితి? రోడ్ల మీద దిగంబరులు అస్త్రాలు చేతిలో పట్టుకుని, కత్తులు త్రిశూలాలు ఊపుతూ భయాన్ని పంచుతుంటే ఇది చూసి మనం మౌనంగా ఉండాలా? ఒకడికి గోచి ఉంటుంది, ఇంకొకడికి అది ఉండదు. అయినా అఘోరంలా దెయ్యంలా నడిరోడ్డుపై తిరుగుతుంటే ఇది స్వేచ్ఛనా లేక అరాచకమా? ఇంకా బాధేంటో తెలుసా? ఈ సైకోలకు కొందరు హారతులిస్తున్నారు. వాళ్ల చేతుల్లో ఆయుధాలు చూసి వాళ్ళని దేవుళ్ళుగా భావిస్తున్నారు. ఎంత కర్మ పట్టించారా ఈ సమాజానికి! ఈ కర్మలన్నీ ఎవరి పుణ్యమో చెప్పండి. పిల్లలు భయంతో వణికిపోతున్నారు, తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. కానీ పాలకులకు మాత్రం ఏమీ కనిపించట్లేదా? వాళ్లను పట్టుకొని లోపల పెట్టాల్సింది పోయి, దేశం కోసం ఉద్యమాలు చేసేవాళ్లని, నినాదాలు ఇచ్చేవాళ్లని, ప్రశ్నలు అడిగేవాళ్లని వెంటనే అరెస్టు చేస్తున్నారు. ఇదేనా న్యాయం? ఇదేనా రాజ్యం? నిరాయుధంగా ప్రశ్నిస్తే జైలు, ఆయుధాలు పట్టుకొని తిరిగితే పూజలు. దెయ్యాలు ఊళ్లలోకి వస్తుంటే పోలీసులేం చేస్తున్నారు? లా అండ్ ఆర్డర్ ఎక్కడికి పోయింది? ఇది చీకటి యుగం కాదు, ఇది ఆధునిక కాలం, సైన్స్ మాట్లాడే కాలం, సంస్కృతి గురించి చెప్పుకునే కాలం. అయినా ఈ దిగంబర భూత నృత్యాలు ఏ మతానికి చెందినవి చెప్పండి? అడుక్కునే ముసలివాళ్లకు మనకు జాలి ఉంటుంది, కానీ రోడ్డు మీద అఘోరంగా అరుస్తూ భయపెడుతూ తిరిగే వీళ్లకు ఎందుకు భక్తి? స్వాములు బాబాలు అంటే సెక్స్ పిచ్చోళ్ళు, భూకబ్జాగాళ్లు అని తిట్టుకుంటూనే వాళ్లకంటే ఘనులని ఈ ఆచంట మల్లన్నల్ని ఎత్తిపడేయడమెందుకు? బాబూ పోలీసులారా, భయపడకండి. మీ చేతుల్లో తుపాకులున్నాయి కదా, వెంటనే వీళ్లను పట్టుకోండి. సమాజాన్ని కాపాడండి. పిల్లల భయాన్ని తొలగించండి. మన దేశాన్ని దెయ్యాల ఊరుగా మారనివ్వకండి. ఇది ఒక కవి ఆవేదన కాదు, ఇది ప్రతి సామాన్యుడి గుండె మంట. ఈ పద్యాన్ని రాసిన కవి తమ్మినేని అక్కిరాజుగారు 12/12/2024న ఈ బాధను అక్షరాలుగా మార్చారు. ఇలాంటి నిజాయితీగల రచనలు, సామాజిక ప్రశ్నలు, ఆలోచనల్ని రేపే కాంటెంట్ మరింత వినాలంటే దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.